అసలు సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం. సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉన్నా మకర సంక్రాంతి మాత్రమే పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే దేవతలకు పగలు శుభకాలం మొదలవుతుంది. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? సంక్రాంతి పూర్తిగా వ్యవసాయం యొక్క పండుగ. రైతులు కష్టపడి పండించిన పంటలు ఇంటికి చేరే సమయం. ప్రకృతి, సూర్యుడు, వర్షం, భూమికి కృతజ్ఞతలు చెప్పే రోజు. కుటుంబం, బంధుత్వాలు ఆనందం పంచుకునే పండుగ ఇది. అందుకే దీనిని పెద్ద పండుగ అంటారు. సంక్రాంతి వెనుక ఉన్న పురాణ కథ. మహాభారతంలో భీష్ముడు ఒక మహానుభావుడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శాంతను నుండి ఆనందం కోసం ఆయన జీవితమంతా పెళ్లి చేసుకోనని, హస్తినాపురం సింహాసనాన్ని ఆశించనని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకే ఆయనకు భీష్ముడు అనే పేరు వచ్చింది. ఆ ప్రతిజ్ఞకు మెచ్చి తండ్రి శాంతన్ నుండి ఆయనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. అదే ఇచ్ఛామృత్యువు. అంటే తనకు కావాలనుకున్న సమయంలో మాత్రమే ప్రాణాలను విడిచిపెట్టవచ్చు అని. ఆ శక్తిని తండ్రి ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల తరపున పోరాడాడు. కానీ ఆయన హృదయంలో ధర్మమే నిలిచింది. యుద్ధంలో అర్జునుడు వేసిన బాణాలతో భీష్ముడు అంపశయ్యపై పడిపోయాడు. శరీర బాణాలతో నిండిపోయిన ఆయన ప్రాణం మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఇంకా సరైన సమయం రాలేదని. అప్పుడే దక్షిణాయన కాలం నడుస్తుంది. పురాణాల ప్రకారం దక్షిణాయనంలో శరీరాన్ని విడిచిపెడితే స్వర్గప్రాప్తి కష్టమని నమ్మకం. అందుకే భీష్ముడు తన ఇచ్ఛామృత్యు శక్తితో తీవ్రమైన బాధను భరిస్తూ కూడా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ కాలం కోసం వేచి చూశాడు. అదే రోజు సంక్రాంతి. అంపశయ్యపై ఉండగానే భీష్ముడు రాజధర్మం, ఆపత్తి ధర్మం, మోక్షధర్మం వంటి విలువైన ఉపదేశాలు ఇచ్చాడు. తన చివరి క్షణాలను కూడా లోహతనానికి వినియోగించాడు. ఇది ఆయన మహత్తును చూపిస్తుంది. సంక్రాంతి రోజున ఉత్తరాయణం భీష్ముడు తన మనసును శ్రీకృష్ణుడిపై నిలిపి ధర్మానికి అనుగుణంగా స్వచ్ఛందంగా ప్రాణాలను విడిచిపెట్టాడు. అది ఓ సాధారణ మరణం కాదు, అది ఒక యోగ మరణం, ఒక మహనీయుని త్యాగానికి ప్రతీక అన్నట్టు. ఇక సూర్యుని శని కథ. శనిదేవుడు మకర రాశికి అధిపతి. సూర్యుడు శనికి తండ్రి. సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి మకరంలోకి వస్తాడని తండ్రి కొడుకుల కలయిక సంక్రాంతి భావిస్తారు. అందుకే ఈరోజు ద్వేషాలు విడిచిపెట్టి మిత్రుత్వం పెంచుకోవాలని సందేశం. సంక్రాంతి 3 రోజులు ఎందుకు ఉంటుంది? 1వ రోజు భోగి, అంటే పాత వాటిని వదిలిపెట్టి కొత్త జీవితం మొదలు పెట్టాలి అన్నట్టు. మకర సంక్రాంతి సూర్య పూజ, పంటల పూజ, పొంగలి, గాలిపటాలు. 3వ రోజు కనుమ, పశువుల పూజ, వ్యవసాయానికి సహకరించే గోమాతకు గౌరవం ఇవ్వడం. సంక్రాంతి మనకు చెప్పే సందేశం ఏంటంటే ప్రకృతిలో కలిసి జీవించాలి. కష్టానికి ఫలితం తప్పక వస్తుంది. పంచుకుంటేనే ఆనందం పెరుగుతుంది. కుటుంబం, సాంప్రదాయాల విలువ తెలుసుకోవాలి. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.